హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఆక్వాగ్రిస్ తెలుగు. అయితే మనం కొన్ని రోజుల ముందు తీసుకొచ్చిన ప్లాటినం కోయి డంబోయర్స్ అయితే మన దగ్గరైతే కొన్నైతే బ్రీడ్ అయితే అవ్వనియండి. మీరిక్కడ చూసుకోవచ్చు. మనమైతే ఎలాంటి బ్లాక్ ట్రబుల్ అయితే వీటినైతే విడిచిపెట్టడం అయితే జరిగింది. అయితే కొన్ని పెయిర్స్ అయితే మన దగ్గర సేల్ అయితే అయిపోయినాయండి. రిమైనింగ్ పెయిర్స్ అయితే ఒక 2 పెయిర్స్ అయితే నా దగ్గర ఉండిపోయినాయి. అవైతే నా దగ్గరైతే బ్రీడ్ అయితే అవ్వనియండి. ఇవైతే మనకైతే బేబీస్‌నైతే ప్రొడ్యూస్ చేసినియి. వీటినైతే నేను మీకు క్లియర్‌గా అయితే చూపించడానికైతే ట్రై చేస్తాను. మీరిక్కడ చూసుకోవచ్చు. వీటి సైజ్ అనేది ఎలా ఉంది? వీటి క్వాలిటీ అనేది ఎలా ఉందైతే మీరిక్కడ క్లియర్‌గా అయితే చూసుకోవచ్చు. గప్పీ ఫిష్‌కి ఎప్పుడు కూడా మనం సెపరేట్ బ్రీడింగ్ సెటప్ అనేదైతే ఎప్పుడు పెట్టాల్సిన అవసరం అయితే లేదండి. ఎందుకనంటే వాటికి కొంచెం ప్లేస్ ఇచ్చి కొంత ఫాక్స్‌టైల్ లాంటి ప్లాంట్స్ ఏస్తే సరిపోతుంది. ఎందుకనంటే బేబీస్ అనేవి హైడ్ అవ్వడానికి. మీరిక్కడ చూస్తున్నవి వచ్చేసి బేబీస్ అండి. ఈ బేబీస్ అయితే నేను ఈ ట్రబ్స్ నుంచి అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది. అలానే నేను వీటితో పాటు ఈ మధ్య కాలంలో కొన్ని పెయిర్స్‌నైతే తీసుకొచ్చాను. ఈ పెయిర్స్‌ని ఆ పెయిర్స్‌తో అయితే యాడ్ చేసేస్తున్నాను. అలానే మనం ఫిష్‌ని తీసుకున్నప్పుడు ఎప్పుడూ కూడా ఒక ట్రబ్ నుండి ఒక ట్రబ్‌లోకి షిఫ్ట్ చేసినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటనంటే ఫిష్‌ననేది టెంపరేచర్ అనేది మ్యాచ్ చేయాలండి. అలానే మనం వాటర్ అనేది కూడా ఈక్వల్ చేసిన తర్వాత ఫిష్‌ని విడిచిపెట్టడం అనేది ఒక మంచి పద్ధతని చెప్పొచ్చు. ఇలా ఒక 15 మినిట్స్ ఉంచి షిఫ్ట్ చేస్తే సరిపోతుంది. మనం ఎలా ఫిష్ ట్యాంక్‌ననేది క్లీన్ చేసేటప్పుడు ఇలా చిన్న చిన్నగా ఒక జెల్లీ లాగైతే కనిపిస్తూ ఉంటాయి కదా! ఇదైతే వేస్ట్ అనేది ఎప్పుడు పాడేయకండి. ఇవైతే స్నైల్‌కి సంబంధించిన ఎగ్స్ అండి. ఇవి రెడ్ రామ్స్ హార్న్ యొక్క ఎగ్స్ అన్నమాట. అలానే మీరిక్కడ చూసుకోవచ్చు. ఇవొచ్చేసి ప్లాటినం కోయి డంబోయర్ యొక్క గప్పీ బేబీస్ అన్నమాట. వీటి గ్రోత్ అప్డేట్ వచ్చేసి మీకు ఎప్పటికప్పుడు ఇస్తానికైతే నేను ట్రై చేస్తూ ఉంటానండి. అలానే ఇలాంటి ఇంపోర్టెడ్ గప్పీస్‌కి మనం ఇచ్చే ఫీడ్ ఏంటి? ఫీడ్ ఎన్ని సార్లు ఇవ్వాలనేదైతే మనం ఫర్దర్ వీడియోస్‌లో నెక్స్ట్ వీడియోలో అయితే క్లియర్‌గా అయితే మాట్లాడుకోవచ్చు. వీడియో అయితే మీకు నచ్చిందనుకుంటున్నాను. మన ఛానెల్‌ని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. థాంక్ యూ ఆల్.